ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న సాయి కృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం విచారణను వేగవంతం చేసేందుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ నాగరాజును అధికారికంగా అదుపులోకి తీసుకున్నారు. సాయి కృష్ణ అదృశ్యం వెనుక ఉన్న అసలు రహస్యాలను రాబట్టేందుకు సిట్ అధికారులు కట్టుదిట్టమైన భద్రత నడుమ విచారణ నిమిత్తం స్థానిక పోలీస్ గెస్ట్ హౌస్ కు తరలించారు. నాగరాజు మీ అందరికీ తెలుసు. ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా బాగా ఫేమస్ అయినటువంటి సిఐ విజయవాడ కృష్ణలంకకు సంబంధించి ఈ రోజు సస్పెండ్ అయినటువంటి ఆ సిఐ పేరు ఏదైతే సోడా సురేష్ నాగరాజు. 200 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయని చెప్పి టీవీలో ఈ రోజు వస్తున్నటువంటి వార్తలు. ఇతను నోరు విప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. ఎస్, నిజమే. ఎందుకంటే బాసు, బిగ్ బాసు, పొలిటికల్ బాసు వీళ్ళందరి ఆధ్వర్యంలోనే ఒక ల్యాండ్ సెటిల్మెంట్ వివాదంలో ఏదైతే సాయి కృష్ణని లేపేశారు, శవం కూడా దొరకకుండా చేశారనేది వాస్తవం. నిన్న సాయి కృష్ణకు సంబంధించిన దాంట్లో అసలు సాయి కృష్ణ చనిపోయినటువంటి వివాదానికి సంబంధించిన దాంట్లో సిఐ నాగరాజుని నిన్న ఒప్పించి బతిమిలాడి బుజ్జగించి రాజకీయంగా ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఆఫర్ చేసి నిన్న అతన్ని అరెస్ట్ చేసినట్టుగా డ్రామా ఆడారు. ఎస్,